అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా మనం సౌందర్యలహరిలో 15వ శ్లోకంలోకి వచ్చేసాం. లౌకికంలో ప్రయోజనం కోసమైతే ఈ శ్లోకాన్ని ఎవరన్నా కవిత్వం కావాలన్నా, మంచి వాక్శుద్ధి కావాలన్నా, లేదా ఈ రోజుల్లో ఆఫీస్లో మీటింగ్స్లో రాణించాలన్నా, మంచి వాక్కు కావాలన్నా జ్యోతిష్యపరంగా వాక్శుద్ధి ఉంటే కానీ ఆ జ్యోతిష్కుడి యొక్క మాట చెల్లదు. అదేవిధంగా ఎటువంటి కవిత్వం, పటుత్వం, వాక్శుద్ధి అన్నీ కలిగించేటువంటి పద్యాన్ని, ఈ శ్లోకాన్ని జీవుడు 45 రోజుల పాటు 1000 మార్లు చదివి అమ్మవారికి తేనెని గనక సమర్పించినట్లయితే వారి యొక్క పలుకులు తేనె పలుకుల్లాగా వచ్చును. పద్యంలోకి వెళ్ళిపోతే, శరజ్యోత్స్నాం శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్ర సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వాం కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాయ ఫణితయః. ఈ శ్లోకాన్ని ఎవరైతే తమ ఇంట్లో ఉన్న మగపిల్లల చేత, ఆడపిల్లల చేత కనుక చదివించినట్లయితే, తప్పులు లేకుండా చదివించినట్లయితే వారికి మంచి ప్రతిభ, మంచి విద్యావంతులయ్యి మంచి కవిత్వ పటుత్వాలు వస్తాయి. అదేవిధంగా ఇంకా ఈ పద్యం యొక్క అర్థంలోకి వెళ్ళిపోయినట్లయితే, శరత్కాలంలో వెన్నెల ఎంత ముద్దగొట్టిన వెన్నెల్లాగా, పండు వెన్నెల్లాగా ఆ రకమైనటువంటి అందంతో అమ్మవారు తెల్లని చీర కట్టుకొని మన కళ్ళకు దర్శనమిచ్చుచున్నది అని సరస్వతీదేవి గురించి ఈ పద్యాన్ని శంకరులు అద్భుతంగా రచించారు. ఈ పద్యంలో అమ్మవారి యొక్క జటాజూటంని మనం గనక కీర్తించినట్లయితే, ఆ అమ్మవారు జటాజూటంతో పరమశివునిలాగా జటాజూటం ఉండి దానిపైన అర్ధచంద్ర రేఖను కలిగి వర అభయముద్రలు మరియు స్ఫటికమాల విద్య గురించి చెప్పడానికని పుస్తకాన్ని చేతిలో ధరించి, మనకి వీణను కూడా ధరించి, మనకి సరస్వతీదేవి అత్యంత అద్భుతంగా దర్శనమిచ్చుచున్నది. అటువంటి నిన్ను గనక ఏ మానవుడైతే స్మరించి నీకు పూజ చేసి నమస్కారం చేయుచున్నాడో అటువంటి వానికి పువ్వులోని తేనె, ఆవు నుంచి వచ్చే పాల యొక్క మాధుర్యము, ద్రాక్షారసం యొక్క మాధుర్యము, వీటన్నింటికంటే ఎక్కువైనటువంటి మంచి వాక్కుని, మంచి కవిత్వాన్ని సిద్ధి పొందగలరు అనే విధంగా ఈ పద్యాన్ని శంకరులు రచించబడ్డారు.